మమతకు మంగళం 13 ఏళ్ళుగా ఒకే చోట పోస్టింగ్, మరో 2-3 రోజుల్లో బదిలీకి ఛాన్స్. బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన వైనమాట. మమతకు మంగళం. ఆమె ఓ జోనల్ కమిషనర్, పైగా తెలంగాణ గెజిట్ అధికారుల సంఘానికి అధ్యక్షురాలు. దీనికి తోడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సన్నిహితురాలు. ఆమె మరెవరో కాదు, కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత. ఈమె గత 13 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్నారనే ఆరోపణ లేకపోలేదు. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మమత ఓ వెలుగు వెలిగింది. పేరుకు జీహెచ్ఎంసీలో ఓ జోనల్కు కమిషనర్ అయినప్పటికీ యావత్ జీహెచ్ఎంసీలో ఆమె చెప్పిందే వేదం. చంటి లోకల్ అన్నట్టు ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా ఆమె మాత్రం కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి పరిధిలోనే పోస్టింగ్లు చేయించుకోవడం ఆమె స్పెషాలిటీ. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మమత పోస్టింగ్కు ఎసరొచ్చి పడింది. ప్రస్తుతం కూకట్పల్లి జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న మమతను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. 2010 నుంచి మమత జీహెచ్ఎంసీలోనే పనిచేస్తుంది. గతంలో ఓసారి జూబ్లీహిల్స్కు బదిలీ చేయగా 24 గంటల్లోనే షేర్లింగంపల్లి సర్కిల్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం సెన్సేషన్ అయింది. 2010 నుంచి 18 వరకు కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లిలో మమత పనిచేశారు. 2018 నుంచి ఆమె కూకట్పల్లి జోనల్ కమిషనర్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారులకు రావడంతో ఆమెపై బదిలీ వేటు పడిందని సమాచారం. అసలు మమతకు తిరిగి ఎక్కడికి బదిలీ చేయనున్నది 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఆమెను బదిలీ చేయడం కాదు, వాస్తవంగా చెప్పాలంటే ఆమె పైన ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. ఆమె ఆస్తులపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఆమె ఏం చేసింది జోనల్ కమిషనర్గా, ఆమె ఎన్ని ఆస్తులు సంపాదించింది, వాళ్ళ భర్త ఎన్ని ఆస్తులు సంపాదించాడు, మహబూబ్ నగర్ టౌన్లో ఈరోజు అవుట్స్కట్స్లో ఎన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి వీళ్ళ పేరు మీద, వీళ్ళ బినామీల పేర్ల మీద ఉన్నది ఈరోజు పెద్ద ఎత్తున బయటికి రావాల్సిన అవసరం ఉంది. సో ఆమె గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా గ్రూప్ 1 ఆఫీసర్ అనుకుంటా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్, ఒక జోనల్ కమిషనర్గా పనిచేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఆమె చేసినటువంటి అక్రమాలు, అవినీతి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. మమత చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు అంతా ఇంత కావు. ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండ చూసుకొని ఆమె చెలరేగిపోయారు. ఆమె డైరెక్ట్గా మరి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమైందట. వాస్తవం ఒకనొక సమయంలో ఎమ్మెల్యే కూడా అడిగిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇట్లాంటి వాళ్ళను అసలు వదలదు. వాస్తవంగా ఆమెకు ఆంధ్ర మూలాలు ఇమై కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి అని మనకు తెలుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మరి ఆంధ్ర సంబంధించినటువంటి కమ్మ వ్యక్తి అని చెప్పి తెలుస్తూ ఉంది. ఆమెను మరి శ్రీనివాస్ గౌడ్ ఇక దగ్గర తీసుకొని ఆమెకు అధ్యక్ష పదవి ఇచ్చి, ఆమెకు అనేక రకాల పోస్టింగ్లు ఇచ్చి, 100 ఎకరాల భూములు ఇచ్చిందని చెప్పేసి ఆరోపణలు బలంగా ఉన్నాయి. సో అవన్నీ కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈరోజు స్పష్టంగా మేమైతే చెప్పదలుచుకున్నాం. ఈమెకు మరి పోస్టింగ్ ఒక్కటే కాదు, బదిలీ చేయడం ఒక్కటే కాదు, ఈమె పైన ఎంక్వైరీ కూడా జరగాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఆమె ఆస్తుల పైన జరిగితే అప్పుడు అన్నీ బయటపడతాయి.